పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ప్రియ సోదరి సోదరుడా, నీ ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? లోకము వెంబడి నీవు పరిగెత్తుతున్నావా? లోక ఆశల వైపు పరిగెత్తుతున్నావా? లోకంలోనికి నువ్వు పరిగెత్తుతున్నావా? లోకము నిన్ను నాశనం చేస్తుంది. లోకము నీ బ్రతుకును ముంచేస్తుంది. లోకము నిన్ను నిత్య నరకాగ్నికి తీసుకుని వెళుతుంది. ఎందుకు అనగా లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చునవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకములో ఏముంది సోదరి సోదరుడా? లోకములో శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబముంది. మన మానవులందరికీ తల్లి అయినటువంటి హవ్వ నేత్రాశకు వెళ్ళింది. దేవుడు తినవద్దు అన్నటువంటి పండును తినింది. లోకములోనికి పాపమును శాపమును తీసుకొని వచ్చింది. ఆకాను నేత్రాశకు వెళ్ళి ఒక మంచి సీనారు వస్త్రమును వెండిని తీసుకొని తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు, మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. గమనించండి, లోకము అందంగా కనబడుతుంది కదా అని చెప్పి లోకం వైపును పరిగెత్తినావా? లోకాన్ని చూసి ఆశించినావా? జీవితము పాడైపోతుంది. శరీరాశకు వెళ్ళినటువంటి సంసోను కళ్ళు ఊడబెరికాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. శరీరాశకు వెళ్ళినటువంటి సొలొమోను విశ్వాస వీరుల జాబితాలో పేరు లేకుండా పోయింది. శరీరాశ మన జీవితాన్ని పాడు చేస్తుంది. శరీరానికి లేనిపోని రోగాలు తీసుకొని వస్తుంది. శరీరాన్ని నాశనం చేస్తుంది. శరీర ఆశలు మనిషిని పాడు చేస్తాయి. శరీరం అంటుంది తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము, అనుభవించుము అంటుంది శరీరము. ఆ శరీరము మాట విని నీ జీవితాన్ని నువ్వెందుకు పాడు చేసుకుంటున్నావు? శరీరము నిన్ను నిత్య నరకాగ్నికి తీసుకుని వెళుతుంది. శరీర కోరికలు గమనించు. ప్రియ సోదరి సోదరుడా, ఆలోచించు. నేత్రాశకు నువ్వు పరిగెత్తుతున్నావా? శరీరాశకు పరిగెత్తుతున్నావా? జీవపు డంబం, గర్వం, అహం నాశనానికి ముందు గర్వం నడుచును, పరిపూర్ణకు ముందు అహం నడుచునని వాక్యం సెలవిస్తుంది. గర్వించినటువంటి హిజ్కియా మరణకరమైన రోగాన్ని తీసుకున్నాడు. గర్వించినటువంటి ఉజ్జియా కుష్ఠరోగాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. మరి గర్వించిన సాతాను పరలోకములో దేవుని ఆరాధించవలసినటువంటి లూసిఫరు గర్వించి సాతానుగా మారిపోయి భూమి మీదకి వచ్చి పడ్డాడు. జీవపు డంబం, గర్వము నీ జీవితాన్ని పాడు చేస్తుంది. గర్వము మనిషిని నాశనం చేస్తుంది. ఇవి లోకములో ఉన్నాయి. మరి లోకం వైపు నువ్వు పరిగెత్తుతున్నావే, ఆలోచించు ఒకసారి.
ఎక్కడికి నువ్వు పరిగెత్తుతున్నావు? దేనికోసం పరిగెత్తుతున్నావు? లోకంలో ఏమున్నదమ్మా? అయ్యా, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము తప్ప లోకంలో ఏమీ లేవు. అవి దేవుని వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. దేవుని దగ్గరికి నువ్వు పరిగెడుతూ, దేవుని సన్నిధికి పరిగెడుతూ, దేవుని పాదాల దగ్గరికి నువ్వు పరిగెత్తు, దేవుని స్తుతించుటకు నువ్వు పరిగెత్తు, దేవుని ఆరాధించుటకు పరిగెత్తు, దేవుని గణపరచుటకు నువ్వు పరిగెత్తు. పరలోకం వైపు పరిగెత్తు, పరలోకం వైపు. ప్రియ సోదరు, సోదరుడా, నీ శరీరం క్షీణించిపోయిన తర్వాత, నీ వయసు అయిపోయిన తర్వాత, ఆ రోజు నీవు అయ్యో ఉపదేశకుల మాట నేను వినకపోతేనే, నా తల్లిదండ్రుల మాట వినకపోతేనే అని నువ్వు ప్రలాపించి ఏడ్చే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు నీకు ఏమీ దొరకదు. ప్రియ సోదరి, సోదరుడా, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. నేడే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం. నేడు అన్నది నీది, రేపు అన్నది నీది కాదు. నేడు అన్న దినము ఉండగానే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. ప్రభువులో జీవించు, నిత్య రాజ్యాన్ని చేపట్టు. లోకం వైపు నువ్వు పరిగెత్తద్దు సోదరి, సోదరుడా. లోకము నిన్ను ముంచి వేస్తుంది, లోకము నిన్ను నాశనం చేస్తుంది. ఇప్పుడైనా ఈవెన్ నౌ నీ జీవితాన్ని నువ్వు మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ స్థితిని మార్చుకో, నీ గతిని మార్చుకో, నిన్ను నువ్వు సరిచేసుకో. ప్రభు చెంతకు రా, నిత్య రాజ్యాన్ని చేపట్టు. పరలోక రాజ్య వారసుడిగా, వారసురాలిగా నీవు జీవించు. ప్రియ సోదరి, సోదరుడా, దేవుడిచ్చిన విలువైన సమయాన్ని నువ్వు పోగొట్టుకోవద్దని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఎదుగు మాట విన్నాని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. నీ పిల్లలు లోకం వైపు పరిగెత్తుతున్నారేమో, లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము తప్ప ఇంక ఏమీ లేదని నీ పిల్లలు తెలుసుకొని నానా నీ దగ్గరికి పరిగెత్తే కృపనివ్వండి, పరలోకం వైపు పరిగెత్తే కృపనివ్వని ప్రార్థిస్తున్నాను. నేడి అనుకూల సమయం, నేడి రక్షణ దినమని బిడ్డలు తెలుసుకునేలాగున వాళ్ళ మనోనేత్రాలు తెరవండి, మీ కార్యాలు వాడేలా జరిగించమని. ఏ ఒక్కరు నశించడం నాకు ఇష్టం లేదు గనక ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా కృపను గ్రహించమని రక్షకుని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్